13 సంవత్సరాల నుంచి ఆయన సేవలో ఉన్న, సచ్చరిత్రని ప్రామాణికంగా చదువుతూ ఉన్న, ఇప్పటికీ పరిపూర్ణంగా వచ్చింది అనేది తెలియదు. ప్రతిరోజు కొత్తే. వాహనం నడిపేవాడికి ఏ విధంగా అయితే డ్రైవింగ్ ప్రతిరోజు కొత్త, సచ్చరిత్ర బోధించాలంటే ప్రతిరోజు కొత్తే. బాబావారు ఇక్కడ ఉన్నారా? ఆయన పటము విగ్రహమే ఉన్నాయా? ఏమండి, నాకు చెప్పాలి. బాబావారే వచ్చుంటే గనక ఆయన్ని దగ్గర నుంచి చూడడానికి ఇష్టపడతామా, దూరం నుంచి చూడడానికి ఇష్టపడతామా? మరి దూరంగా ఎందుకు కూర్చుంటాం? బాబావారే వచ్చుంటే. పై మాటలు అవి, పైకంటాం. బాబా అన్నాడు కదా పటానికి నాకు సంబంధం లేదని, అది తెలుసు పై మాట. లోపల మాట ఏంటంటే ముందుకెళ్తే ఏమి, వెనక కూర్చుంటే ఏమి. ఇక్కడే మనకు డబల్ రోల్ అర్థమైపోతుంది. మాట్లాడేది ఒకటి, లోపల అనుభూతి చెందేది ఒకటి. రెండూ ఒకటి కాదు. ఈ నటనని ఆపేయాలి, నటించడం ఆపేయాలి. ఈ నటించడం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు బాబా యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో అనేది తెలుస్తుంది. మాస్క్ ఉండకూడదు. ప్రతి ఒక్కరికి మాస్క్. నేను మాట్లాడేది ఒకటి, స్టేజీ దిగిన తర్వాత చేసేది ఒకటి. ఏం ఉపయోగం? అదేవిధంగా నేను భక్తుణ్ణి అనిపించుకోవడానికి చేసేటువంటిది ఒకటి, అందరి ముందు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఒకటి. వాట్ ఈస్ ద యూజ్? ఉపయోగం లేదు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు కదా భగవానుడు శ్రీకృష్ణుడు. అయ్యా నేను ప్రతి యుగంలో పుడతాను. ఎందుకు అంటే సన్మార్గులని సాధుజనులని రక్షించడానికి, దుర్మార్గులని శిక్షించడానికి అని అన్నాడు. మరి త్రేతాయుగంలో రామావతారంగా వచ్చి రావణాసురుణ్ణి సంస్కరించాడా, సంహరించాడా? చెప్పాలి మీరే. సంహరించాడు అంటే చంపేశాడు. ద్వాపర యుగంలో కృష్ణావతారంలో వచ్చి సంస్కరించాడా, సంహరించాడా? దుర్మార్గుల్ని సంహరించాడు, దుర్యోధనాదుల్ని. కలియుగంలో ఇలా సంహారం చేస్తూ పోతే, ఆ యుగాల్లో అయితే ఏదో ఒకరో ఇద్దరో ముగ్గురో ఉండేవాళ్ళు దుర్మార్గులు, లేదా రాక్షసులు, లేదా రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు. ఈ యుగంలో అలా భగవంతుడు ఉద్భవించి సంహరిస్తూ పోయినట్లయితే గాన వీధి వీధికి ఒక దుర్మార్గుడు, ఇంటి ఇంటికి ఒక దుర్మార్గుడు, మనిషి మనిషిలో ఒక దుర్మార్గుడు ఉంటే సంహరిస్తే మానవ జాతి మొత్తం అంతమైపోతుంది. నిజమా కాదా? మరి అందుకనే భగవంతుడు ఎంచుకున్నాడు, ఇది సరైన పద్ధతి కాదు, అందువల్ల వీళ్ళని సంస్కరించాలి. అలా సంస్కరించాలి అంటే సద్గురువులు రావాలి భూమి మీదకి. నా పక్షాన నా అవతార మూర్తులుగా సద్గురువులు వచ్చి మనలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని అలా సంహరించకుండా సంస్కరించుకోవడమే ఆయన యొక్క అవతార లక్ష్యమని నాకు అనిపిస్తుంది సాయి బంధువులారా. కాబట్టి ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో సాయి భక్తులు. నేనే జూనియర్ని, నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నేనే జూనియర్. 12-13 ఏళ్ళు. ఇక్కడ కానీ నేను మొదలు పెట్టానంటే 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు అంటారు. నాకు అంత లేదు. మరి సంస్కరించబడుతూ ఉందా? ఇందాక గురువుగారు అన్నారు, సుబ్రహ్మణ్యం సాయి గారు, ద్వారకామాయిలో ప్రవేశించినంతనే ఏమొస్తుందండి? ఏమవుతుంది? ఏకాదశి సూత్రాల్లో మొదటి సూత్రం, సుఖ సంపదలు పొందుతారు. షిరిడీకి వెళ్ళి వచ్చిన వాళ్ళని అడగండి మీరు, ఎన్నిసార్లు షిరిడీకి వెళ్ళొచ్చారు? మీకు సుఖ సంపదలు దొరికాయా? మీకు కష్టాలు రావడం లేదా? మీకు శోకమే లేదా? నిత్య సంతోషంతో ఉన్నారా? ద్వారకామాయలు అడుగు పెట్టారు కదా అనండి. ఎక్కడండి, పోవడం లేదు, కష్టాలు ఉన్నాయి. మరి పెట్టారు కదా అడుగు. మరి అడుగు పెడితే సుఖాలు రావాలి కదా, సంతోషాలు రావాలి కదా. మరి రావడం లేదే. ఎందుకు అంటే నటన. నటిస్తున్నాం. అడుగు పెట్టడం అంటే నీ పాదం పెట్టడం కాదు,
నీ శరీరాన్ని మసీదులో పెట్టడం కాదు, నీ శరీరంతో పాటు నీ మనసును కూడా బాబాకు అర్పితం చేసిన మనసును దేహాన్ని కలిపి అడుగు పెట్టడం, అది అడుగు పెట్టడం అంటే. మనసేమో ఎక్కడో ఉంది, దేహానికి మాత్రం వైట్ అండ్ వైట్, విభూతి రేఖలు, మధ్యలో కుంకుమ, బ్రహ్మాండం, సూపర్. అదే మనకు కావాల్సింది. సంస్కరించబడాలి. అలా సంస్కరించడానికే సచ్చరిత్ర రాయబడింది. కాబట్టి సచ్చరిత్ర యొక్క ప్రధాన ఉద్దేశం మనలో భక్తిని పెంచడం కాదు, మనల్ని సాయి దగ్గరికి చేర్చడం కాదు. ఆయనకు అవసరం లేదు అవన్నీ. షోడశోపచారాలు, అష్టోపచారాలు నాకు వద్దురా, నిర్మలమైన నీ హృదయం చాలు అన్నాడు. ఆయనకెందుకు అవన్నీ? ఆయనకెందుకు ఆ పూల డెకరేషన్లు? ఆయనకెందుకు కనక సింహాసనాలు? ఆయనకెందుకు వెండి వజ్రాల హారాలు? అవసరం లేదు. ఆయనకి కావాల్సింది నువ్వు మారరా, నువ్వు మారు. గురువుకి శిష్యుడు మారితే ఇష్టమా, మార్కులు పొందితే ఇష్టమా, రోజు బడికొస్తే ఇష్టమా? రోజు కృష్ణయ్య, రోజు అటెండెన్స్ సార్, ఎస్ సార్, సంవత్సరం అంతా వచ్చాడు, చివరిలో గురువు ఎగ్జామ్ పెట్టాడు, ఒక్క ముక్క రాయలేదు. ఇప్పుడు గురువు సభాష్ నువ్వు అంటాడా? అనడే. నువ్వు బడికి రావడం కాదు నాన్న, గురువు చెప్పిన పాఠాలు చదవరా, వాటిని కంఠస్థం చేయనాయనా, వాటిని ప్రాక్టికల్గా ఉపయోగించరా. నువ్వు అంగటికి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చావు, 5 రూపాయలు వస్తువులు కొన్నావు, నీ దగ్గర ఎంత ఉందిరా? 5 రూపాయలు సార్ అని చెప్పాలి. 10 రూపాయలు ఇచ్చి అంగడికి పంపిస్తే 5 రూపాయలు తేవాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్ వద్దండి. సచ్చరిత్ర థియరిటికల్ నాలెడ్జ్. దానిని నీ జీవితంలో ప్రాక్టికల్గా అమలు చేస్తేనే ప్రాక్టికల్ నాలెడ్జ్. మనం మిస్ అయ్యేది ఎక్కడంటే, తెలుసు, చాలా తెలుసు. ఇప్పుడు మన సాయి గారు సచ్చరిత్రలో ఏ ఓవి ఎక్కడుందో కంఠస్థం చేసి చెప్పగలరు. నాకు ఆశ్చర్యం. నాకు సచ్చినా గుర్తురాదు, నాకు పేర్లు గుర్తురావు, నాకేం గుర్తురావు. ఆయన చెప్పేస్తాడు. నాకు టీవీలో చూస్తుంటే కూడా ఆశ్చర్యం, ఎలా ఇది సాధ్యం? కానీ అది కావాలి. దానికితో పాటుగా ఆ వాక్యాల మధ్యలో ఉండే భావాన్ని నీ జీవితంలో ఆచరణలో పెట్టాలి. అలా ఆచరణలో పెట్టకుండా చేసినటువంటిది ఏది కూడా ప్రయోజనం లేదు. మనకు ఒక సామెత ఉంది, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఒప్పుకుంటారా? నాలెడ్జ్ ఈజ్ పవర్. ఇది శుద్ధ అబద్ధం. నాలెడ్జ్ ఈజ్ పవర్ కాదు, అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ పవర్. నా జ్ఞానం ఉందండి, ఏం చేసుకోను? ఆ జ్ఞానాన్ని నేను అప్లై చేయాలి. వంకాయ కూర ఎలా వండాలో చదివాను, బాగా దివ్యంగా రాసింది. ఆహా, ఇంతేనా వంకాయ కూర చేయడం? ఇంతేనా? అరే నాకు వచ్చేసింది వంకాయ కూర చేయడం. వస్తుందా? చెయ్యాలి. పొయ్యి మండించాలి, బాండలు పెట్టాలి, వంకాయలు కొయ్యాలి, దాంట్లో వేయాల్సినట్టు వేయాలి, మొత్తం వేసిన తర్వాత వడ్డించిన తర్వాత అబ్బా సబాషుగా చేసావమ్మా నువ్వు అంటే అప్పుడు నీకు వంకాయ కూర. నీ నోట్లో పెట్టుకున్నప్పుడు రుచి తెలిస్తే అది వంకాయ కూర. సచ్చరిత్రలో అన్ని పాకాలు ఉన్నాయి. వంట వండేది ఎవరు? వడ్డిచ్చేది ఎవరు? ఇప్పుడు మేము ఇక్కడి నుంచి ఏం చేస్తాం? సచ్చరిత్రలో ఇలా అన్నారండి, సచ్చరిత్రలో ఇలా ఉందండి. అది మాకు కూడా కాదు, మీకు కాదు, మాకు కూడా తెలుసు అండి. సచ్చరిత్ర మీకు ఇస్తే మీకు కూడా చదువుతారండి. కావాల్సింది ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలండి. దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు, నా మాటలను మీరు విరుద్ధంగా తీసుకోవద్దు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని. నేనైతే ఒకటే గుర్తాను, బాబాని నిజంగానే మీరు నమ్మినట్లయితే, వితౌట్ మాస్క్ నిజంగానే మీరు నమ్మినట్లయితే, మనల్ని ఉద్ధరించడానికి ఆ ఒక్క గ్రంథం చాలు. నువ్వు భగవద్గీత చదవకపోయినా పర్వాలేదు, చదవద్దని కాదు నా ఉద్దేశం, చదవాలి. ఏ గ్రంథం, పురాణాలు, అష్టాదశ పురాణాలు చదవకపోయినా పర్వాలేదు, భాగవతాన్ని చదవకపోయినా పర్వాలేదు, సచ్చరిత్ర చదివితే చాలు అని ఎందుకంటున్నానంటే, నేను సాయి భక్తుని కాబట్టి. భగవద్గీత చెప్పే ఆయన ఏమంటాడు? మీరు ఖురాన్ చదవాల్సిన పని లేదు, బైబిల్ చదవాల్సిన పని లేదు, భగవద్గీత చదివితే చాలు అంటాడు. ఎందుకంటే ఆయన భగవద్గీతను నమ్మినాడు కాబట్టి మేమేం చెప్తామంటే, సచ్చరిత్రని నమ్మండి, చదవండి, గ్రహింపు చేసుకోండి, అర్థం చేసుకోండి.
ఆ చివరి పదం చాలా ముఖ్యం, ఆచరించండి. ఆచరణకు నోచుకొని ఏ నీతి వాక్యము మనకు ఉపయోగపడదు. అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ పవర్. అందువల్ల అలాగనే మీరు చేసుకున్నట్లయితే మీకు కొంత సమయానికి కాస్త పిచ్చి పట్టే అవకాశం ఉంటుంది. మీరు కావాలంటే ట్రై చేయండి, సచ్చరిత్ర తీసుకోండి, ఆ సంక్షిప్త చరిత్ర అయినా పర్వాలేదు. ఒక వాక్యం చదవండి, ఆలోచించండి. ఇంకొక వాక్యం చదవండి, ఆలోచించండి. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా, ఆ సంక్షిప్త చరిత్ర పూర్తిగా మీరు ఆలోచించేసరికి మీ జీవితం సమాప్తమవుతుంది. అంతుంది. గర్వంగా చెప్పడం కాదు. ఎందుకు అంత ఉంది అంటే కనుక అది భగవంతుడి చేత రాయించబడింది, లేదా భగవంతుడే రాసింది నిమిత్త మాత్రంగా హేమాడ్ పంత్ గారిని తీసుకొని. కాబట్టి సాయి బంధువులారా, సచరిత్రని ఆ రూపంలో చదవాలని నేను మరీ మరీ కోరుకుంటూ ఉన్నా. ఈరోజు నేను ఒక సింపుల్ టాపిక్నే తీసుకుంటున్నాను. అదేంటి అంటే, బాబా వారిని రకరకాల భక్తులు, సచ్చరిత్రలో ఉన్న భక్తులు, ఇప్పుడు జీవించి ఉన్న భక్తులు, బాబా వారిని నమ్మి బాబా సేవ చేసి గతించినటువంటి భక్తులు అందరూ బాబాతో భక్తితో ఉన్నారు. అయితే ఆ భక్తి ఏ భావనతో మీరున్నారు అనేది నా ప్రశ్న. ఏ భావనతో మీరు భక్తితో ఉన్నారు? మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఏం భావన అండి అంటే, ఆయన సద్గురువా, గురువా, లేదు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమా, లేదండి ఆయనే దేవుడు, ఇంకెవరు దేవుడు, అన్యథా నాస్తి, ఎవరు లేరు, ఆయనే దేవుడు, ఆయనే పరబ్రహ్మ స్వరూపం. గణేష్ పురాణం చదివితే ఈ సృష్టిని గణేశుడే సృష్టించినట్టు రాసి ఉంటుంది. అమ్మవారి పురాణం చదివితే ఈ సృష్టిని అమ్మవారే సృజించినట్టు రాసి ఉంటుంది. శివపురాణం చదివితే శివుడే ఈ సృష్టిని సృజించినట్టు రాసి ఉంటుంది. అవునా కదా? నీకు తెలిసిందే కదా ఇదంతా. కాబట్టి మీరు ఆయన్ని ఏమని అనుకుంటున్నారు అనేది నా ప్రశ్న. మీకు మీరే వేసుకోండి. ఇక్కడ మాట్లాడే అవకాశం లేదు కాబట్టి, వన్ సైడే కాబట్టి, ఇంటరాక్షన్ లేదు కాబట్టి మీరు ఏ విధంగా భావిస్తున్నారు? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక దగ్గరికి చందా కోసం వెళ్ళా. ఆమె అందరి దృష్టిలో మంచి సాయి భక్తురాలు. ఒక కార్యక్రమం చేస్తున్నాము, ఆమె దగ్గర ముందుగా తీసుకున్నట్లయితే చందా అది బాగా జరుగుతుందండి ఒక నానుడి. అందువల్ల ఆమె నాకు పరిచయం లేకపోయినా కొద్దిగా పరిచయం చేసుకొని వెళ్ళా, కూర్చున్నాం. చందా గురించి చెప్పా. సాయి మీరు రేపు వస్తారా అని. సరే అమ్మా. మరలా పక్క రోజు వెళ్ళా, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత, అమ్మ ఇది రమ్మన్నారు కదా మీరు, వచ్చాను అంటే, ఒక్క మాట ఉండండి, నిన్ను అడిగితే ఆయన ఏమో సమాధానం చెప్పలేదు, నేను ఒక్క పాట అడిగి వస్తాను. సరే అమ్మ వెళ్ళరండి. తర్వాత వచ్చింది, ఆయన నిద్రపోతున్నారండి, ఒక అరగంట ఉండగలరా? సరే పర్లేదు, ఏం చేద్దాం, చందా కోసం తప్పదు కదా, అరగంట ఉంటానమ్మా అని ఏదో మాట్లాడుతూ ఉన్నాం. అప్పుడు నేను, అమ్మ సార్ లేచి ఉంటారేమో, ఒకసారి వెళ్ళి చూసిరండి, నాకు చాలా పని ఉంది. మర్చిపోయినాను, నిద్ర లేచి ఉంటాడు అని లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత, లేచాడండి, చెప్పాను మీ గురించి, 1000 రూపాయలు ఇమ్మన్నాడు. పర్లేదమ్మా చాలు, 1000 రూపాయలు ఇచ్చాడు, వచ్చేసాను. ఆ రోజు సాయంత్రం డిస్కస్ జరుగుతూ ఉంటే, నిజంగానండి ఆమె వాళ్ళ భర్త చెప్పందే ఒక్క పైసా ఇవ్వలేదు నాకు, ఆయన నిద్రపోతుంటే లేచిందా కూర్చోబెట్టి ఇచ్చిందండి అన్నా. ఆయన భర్త ఎక్కడ ఉన్నాడండి అన్నారు. అదేంటి వాళ్ళ ఆయన లేడా అంటే, వాళ్ళ ఆయన చచ్చిపోయి 3 సంవత్సరాలు అయిందండి, రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోయినాడు. నాకు అసలు అర్థం కాలేదు. 3 సంవత్సరాల ముందు చచ్చిపోతే నిద్రపోయేది ఎవరు, లేపి అడిగింది ఎవరిని? నాకు మనసు ఉండబట్టక మళ్ళా వచ్చా. అమ్మా మీ వారు లేరట కదా, మరి ఎవరు, మీ అబ్బాయా అడిగితే, లేదండి రండి చూతురు మా వారిని అని లోపల తీసుకెళ్ళింది. సాక్షాత్తు బాబా. చూసారా మా వారు ఎలా నవ్వుతున్నారు? నాకు పిచ్చి పట్టింది. ఇదేం భావన? బాబాని భర్తగా అనుకుంటావా? ఇది దుర్మార్గం కదా. సరే మధుర భక్తి అని ఒకటి ఉంది, రాధాకృష్ణ మాయ గురించి చదివాను, అది వేరే విషయం, పక్కన పెట్టేద్దాం. మధుర భక్తి అంటారు, అది వేరే. మరి
ఎలా అమ్మా మీరు ఎలా అంటారు, అది అది అపచారం కదా మీరు చేసేదంటే, అయ్యో కాదండి. అప్పుడు చెప్పింది ఆమె, ఒకరోజు రాత్రి కల వచ్చింది, నేను మా వారు బాబావారు పక్క పక్కనే పడుకొని ఉన్నాం, బాబావారు కూడా కల్లో. కొద్దిసేపటి తర్వాత మా వారు లేచారు, గుండె పట్టుకున్నారు, అలా పడిపోయారు. నేను వెళ్ళి ఆయన లేపాను, లేలేదు. నాకు కన్ఫర్మ్ అయిపోయింది చనిపోయినాడే. అయ్యో ఈ అర్ధరాత్రి వేళ ఎవరిని పోయి పిలవాలి నేను అనుకుంటూ ఉన్నాను. ఈ లోపల మా వారు లేచి ఆ పడుకున్న బాబావారి మీద పడుకున్నాడు. ఇద్దరు ఒకటైపోయినారు. ఇప్పుడు నేను బాబావారే ఉన్నారు, మా ఆయన బాబాలో లీనమైపోయినాడు, నా కళ్ళారా చూశాను స్వప్నంలో అనింది. నిద్ర లేచింది. 4 గంటలకు ఆయన వాకింగ్కి వెళ్తాడు. ఈమెకి రాత్రి కల వచ్చింది. వాకింగ్కి వెళ్ళి వస్తూ ఉంటే లారీ కొట్టేసింది, చనిపోయినాడు. ఈమె కన్ఫామ్ అయిపోయింది ఏమని, మా ఆయన బాబాలో ఐక్యమైనాడు కాబట్టి బాబాతో నేను మాట్లాడితే మా వారితో మాట్లాడాను. ఎలా ఉంది భక్తి? ఆ భావనను ఏమంటాం? ఇంకొక ఆమె బిడ్డగా భావిస్తుంది. బిడ్డ ఆమె అంటుంది, నేను సమాధి పాట పాడుతుంటే పెద్దగా ఏడుస్తూ ఉంది ఆమె. నాకు ఆ వైపు చూస్తున్నా, పాడుతూ ఉన్నా, సమాధి పాట పాడుతూ ఉన్నా, ఆ వైపు చూస్తూ ఉన్నా. ఆమె పెద్దగా ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఆడ ఆ చిన్న విగ్రహం ఉంటే లోపలికి వెళ్ళి ఆ విగ్రహాన్ని ఇట్ట పట్టుకొని, నాయన నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళావురా నువ్వు? నాకు ఒళ్ళు పులకరించిపోయింది. ఎందుకు వెళ్ళావురా నన్ను వదిలిపెట్టి? మీ అమ్మని ఏం చేయాలనుకున్నావురా అంటుంది. ఆత్మకూరు నెల్లూరులో జరిగిన సంఘటన. అదేం భక్తి? బిడ్డ, నా బిడ్డ లేకుండా నేను ఎలా ఉండేది? ఈ వయసులో నన్ను ఎవరు చూసుకుంటారు? ఆయన తప్ప. మరి ఈయనేంటి మహాసమాధి చెందినానని పాడుతున్నాడే, నువ్వు వెళ్ళిపోతే నాకు గెత్తేంటిరా? నువ్వు మహాసమాధి చెందడం ఏంటిరా? ఈ భావన. విశాఖపట్నం వెళ్తే ఒక అమ్మాయి, మా మామయ్య ఆయన, మరి ఆయన కొంతమందికి తండ్రి, కొంతమందికి బిడ్డ, కొంతమందికి మామయ్య, కొంతమందికి స్నేహితుడు, కొంతమందికి గురువు, కొంతమందికి దైవం, కొంతమందికి పరబ్రహ్మ స్వరూపం. మరి ఇంతమందికి ఇలా ఉన్నాడు కదా, నీకెలా ఉన్నాడు అన్నది నా ప్రశ్న. నువ్వెలా అనుకుంటున్నావు? నీ భావన ఏంటి అనేది ప్రశ్నించుకున్నట్లయితే మనం వెళ్ళేటువంటి దారిలో ఆ భావానికి తగినట్టుగా ప్రవర్తిస్తున్నామా లేదా అనేది తెలుస్తుంది. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది, ఆయనకి ఇవ్వాల్సిన 2 పైసలు ఇవ్వండి, లేదంటే ఆయన దగ్గర సటకా కూడా ఉంటుంది. 2 పైసలు ఇవ్వాలి, శ్రద్ధా సపూరి. ఇది సినిమా కాదు, కాసేపు మాట్లాడే పిల్లలు ఎవరన్నా ఉంటే కూడా ఆపండి. సటకా కూడా ఉంటుంది. మిగతా దేవతామూర్తులు కాడ కత్తులు ఉంటాయి కానీ పాపం ఈయనంత కాదు, జస్ట్ సటకా ఉంటుంది, ఒక దెబ్బ వేస్తాడు అంతే. నేను అనేక సార్లు పక్కకి వెళ్ళా 12 ఏళ్లలో, సటకాతో ఒకటి వేస్తాడు, బొప్పి కడుతుంది, గుర్తు వచ్చేస్తుంది, బాబా తప్పు చేశా, అలా వెళ్ళు రైట్ వెళ్ళు. అట్ట నా తలంతా బొప్పులే, మీరు చూస్తే కనిపించవు కానీ తలంతా బొప్పులు. 12 ఏళ్లలో ఎన్ని తప్పులు చేశానో, ఎన్ని సటకా దెబ్బలు తిన్నానో నాకు ఆయనకు మాత్రమే తెలుసు. అది సీక్రెట్. ఆ లోపల ఉన్నాయి దెబ్బలు, బాగా బొప్పి కట్టిపోయి ఉన్నాయి. అందువల్ల సాయి బంధువులరా, ఆయనకు మీకు మధ్యలో ఏ భావన ఉందో ఒకసారి రాత్రికి నెమరు వేసుకుని, బాబా నిన్ను ఈ భావంతో నేను చూస్తూ ఉన్నా, ఈ భావనే నాకు ముఖ్యం అనిపిస్తూ ఉంది, ఇలా చూస్తేనే నాకు ఆనందంగా ఉంది. ఉదాహరణకి సచ్చరిత్రలో చాలా ప్రమాణాలు ఉన్నాయి. అదేంటంటే బాబావారికి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, బాబావారి కళ్ళు విపరీతమైన ఆకర్షణకు గురి చేస్తాయి మనల్ని. మరి ఎదురుగ్గా ఉన్నాడు కదా, కళ్ళు 2 తెరుచుకొని ఉన్నాడు కదా, దాని అర్థం ఏంటి? చూస్తున్నాడా, చూడటం లేదా? చూస్తున్నాడు కదా. మరి చూస్తున్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి? బాబావారు ఉన్నారు ఇక్కడ, బాబావారు ఇక్కడ ఈ సత్సంగాన్ని వింటున్నాడు, బాబావారు కూర్చొని చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సాయి బంధువులారా, మీరు ఒక్కసారి
గమనించుకోండి. మీకు ఇంకొక విషయం చెప్తాను. మహల్సాపతి గురించి సాయి అద్భుతంగా చెప్పారు. ఇక్కడ టైం ఉంది, 8:45 ఆర్ 9. ఇప్పుడు ఈ సత్సంగాన్ని బాబా ఆజ్ఞ అనుకోండి, ఇంకోటి అనుకోండి, నేను 11 దాకా మైకు దించలేదు, సాయి చెప్పినా వదలలేదు, నన్ను స్టేజీ మీద నుంచి ఈట్ చేసినా కూడా నేను రాలేదు, నేను మాట్లాడుతూనే ఉన్నా. మీరు ఎంతమంది సహనంతో ఉంటారు? 9కి ఆపేయాలి, నేను 8:45 ఆపేయాలి, నేను ఆపను. విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా చెప్పనిపించారు, లాగండి ముందు బయట ఆయనకి, నేను లాగినా ఒప్పుకోను. సుబ్రహ్మణ్యం సాయి గారు చెప్పారు, ముందు ఆయన దించండి, నేను దిగను, నేను మాట్లాడుతూనే ఉంటా, పిచ్చి పెట్టినట్టు మాట్లాడుతూ ఉంటా. ఎంతసేపు ఓపిక ఉంటుంది మీకు? ఎంతసేపు భరించగలరు నన్ను? ఎంతసేపు కదలకుండా ఉండగలరు? అది సహనం, పరీక్ష. మరి 72 గంటల పాటు ఒడిలో కూర్చోబెట్టుకుని బాబాని 72 గంటల పాటు ఒడిలో కూర్చోబెట్టుకొని అందరూ తలా ఒక మాట అంటున్నా, ఊరి వారందరూ ధిక్కరిస్తున్నా, బాబా చనిపోయాడయ్యా మహాప్రభు అని డాక్టర్లు వచ్చి పరీక్ష చేసి చెప్తున్నా, 72 గంటల పాటు పైకి కదలకుండా బాబా వారిని ఒడిలో కూర్చోబెట్టుకొని నిలబడ్డాడే మహల్సాపతి. ఆ సహనంలో ఏ పర్సంటేజ్ ఉంది మనకు? ఏ పర్సంటేజ్? అడగడానికి మాత్రం వస్తాం. 10 రూపాయలు టెంకాయ కొట్టడం, 10 లక్షలు టెండర్ వేయడం అంతే. 10 రూపాయలు అర్చన్ టికెట్, బాబా మా వాడికి సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చేటాడు చూడు బాబా, టెండర్ 10 లక్షలు, అర్చన్ టికెట్ 10 రూపాయలు, పూజారికి రూపాయి 2 రూపాయలు. ఇంత దుర్మార్గం ఏమైనా ఉందా? అంత అమాయకుడు ఆయన లెక్కలు రావా? బాబా వారికి లెక్కలు తెలియవా? ఇందాక సాయి చెప్పినట్టు నేను ఇవ్వగలిగినటువంటి అర్హత శక్తి నాకుంది, ఇచ్చే ముందు నీ అర్హత చూస్తాను అన్నాడా లేదా? మరి నీ అర్హత ఏంటి అడగడానికి? 10 నిమిషాలు కూర్చోలేవు, సత్సంగం వినాలనిపించదు, అటు ఇటు కదలాలనిపిస్తుంది, స్టేజీ ముందుకు రావు, వెనక సీట్లో కూర్చుంటావు. ఏంటిది? అదే నీ ప్రవర్తన బాబా ముందు? అలా ఉండకూడదండి. సహనంతో ఉండాలి, శ్రద్ధతో ఉండాలి, మూల్యం చెల్లించుకోవాలి. ప్రకృతిలో ఒక సూత్రం ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ సంథింగ్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ సంథింగ్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్. నీకేదన్నా కావాలంటే నువ్వేదన్నా ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం జరిగింది, నేను బయట నుంచి చూసి ఆశ్చర్యపోయినా, ఇంత భారీ ఎత్తున చేస్తున్నారే, నేను ఎప్పుడు చూడలే సాయి కార్యక్రమం ఇంత భారీ ఎత్తున. సాయి కార్యక్రమాన్ని నేనైతే ఈ 13 సంవత్సరాలు చూడలా. ఇంకా మిగతా కార్యక్రమాలు చూశాను కానీ బాబా వారికి చూడలా. అప్పుడు నా మనసులో 2 ప్రశ్నలు. డబ్బు ఉంది కాబట్టి పెడుతున్నారా? బాబా మీద ప్రేమ ఉంది కాబట్టి పెడుతున్నారా? చాలామందికి వస్తుంది ఈ ప్రశ్న. ఏముండి పెడుతున్నారు? ప్రేమ ఉంది కాబట్టి పెడుతున్నారు. డబ్బు ఉంటే అందరూ పెట్టాలని రూల్ ఏం లేదు కదా. మరి ఆ ప్రేమ ఉండి పెడుతున్నారు అంటే మళ్ళా 2 ప్రశ్నలు. టెండర్ వేసి పెడుతున్నారా? రీపేమెంట్ చేసి పెడుతున్నారా? పేబ్యాక్ అంటే, బాబా మమ్మల్ని చల్లగా కరుణించావయ్యా, నా బిడ్డల్ని అందరినీ చల్లగా చూసావు, ఇదిగో నీకు ఈ సేవ చేసుకుంటా, నువ్వు ఇచ్చిన దాంట్లోనే సేవ చేసుకుంటా, ఇది పేబ్యాక్. లేదు ఈ కార్యక్రమం చేయిస్తాను బాబా, నా కోరికలు తీర్చు బాబా, ఇది టెండరింగ్. చాలామంది ఏమంటారు తెలుసా, అమ్మ మీ ఇంట్లో సత్సంగం పెట్టి, నేను కోరానండి, అది కానీ తీరిస్తే పెడతా. ఏమైపోయింది ఇప్పుడు? టెండర్. టెండర్ ఆర్ పే బ్యాక్ ఏదో ఒకటి ఉంటుంది. ఇవేమీ ఆశించకుండా చేయగలిగిన నాడే పరిపూర్ణమైన భక్తి. ఏం లేదండి, సంకల్పం వచ్చింది బాగా చేయాలని చేస్తున్నాను, సంకల్పం వచ్చింది అంతే. అది అందరికీ రాదు. ఈరోజు ఇక్కడ కూర్చోవాలనుకుంటే మీ వల్ల అవుతుందా? బాబా ఒప్పుకోకపోతే నా వల్ల అవుతుందా మాట్లాడడానికి? సమస్య లేదు. మన ప్రతి చర్య భగవంతుని సంకల్పాలే. ప్రతి చర్య, అది మంచైనా చెడైనా, భగవంతుని సంకల్పం లేకుండా జరిగే అవకాశమే లేదు. ఈరోజు భాగ్యం కరోనా 2 వేవులు తప్పించుకొని, 3 వేవులు తప్పించుకొని ఈరోజు మనం ప్రాణంతో ఉన్నామంటే భగవంతుడి దయ. మోకలు ఇంకా ఉన్నాయి, ఎన్ని పాపాలు చేయాలో ఇంకా.
ఎన్ని సన్మానాలు పొందాలో, ఎన్ని అవమానాలు పొందాలో మనకెందుకు? నేనైతే ఒకటే నిర్ణయించిన, సన్మానం నీ ఇష్టం. సన్మానం చేస్తూ ఉంటే నాకు వద్దండి నేను అన్నం. శాల్వా బ్రహ్మాండంగా చెప్పండి, కంకర బ్రహ్మాండంగా వేయండి, దక్షిణ బ్రహ్మాండంగా ఇవ్వండి, నాకేం సంబంధం? శాల్వా కప్పుతుంటే అమ్మమ్మ నాకు వద్దండి నేను అన్నం. నీ ఇష్టం, నాకెందుకు? తిట్టండి మీ ఇష్టం, విమర్శించండి మీ ఇష్టం, నాకేం సంబంధం లేదు. అక్కడి వరకు రాగలిగినా నేనైతే. నన్ను విమర్శిస్తారా? ఆనందం. నేను ఈ మధ్యన ఒక శాస్త్రంలో చదివా, బాబా వారు కూడా చెప్పారు, విమర్శిస్తున్నారంటే ఎవరు నన్ను నిందిస్తున్నారంటే నా గుండెని చీల్చిన వాళ్ళు రా అన్నాడు. అయితే మనం వినంగానండి, మనం విమర్శిస్తూనే ఉంటాం బాబా వారు చెప్పినా కూడా. ఇంకొక శాస్త్రంలో ఏమి చదివానంటే, ఎవరైనా నిన్ను విమర్శిస్తూ ఉంటే నీ ఆయుష్ పెరుగుతుంది అని విన్నా. నాకు ఎంత ఆనందం వేసిందో, ఎందుకంటే నాకు చాలా పెరిగింది ఈ మధ్య ఆయుష్. ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను విమర్శించడం మొదలుపెట్టారు. భగవంతుడి దయ, వాళ్ళు ఎంత బాగా విమర్శిస్తే అంత ఆయుష్ పెరుగుతుంది. దేవుడి ప్రమాణం, దేవుడి వాక్యం ఇది. కాబట్టి నన్ను విమర్శించినా నేను పట్టించుకోను, నన్ను సన్మానించినా నేను పట్టించుకోను, నాకు ఆదాయం వచ్చినా పట్టించుకోను, నాకు నష్టం వచ్చినా పట్టించుకోను, జీవించి ఉన్నా పట్టించుకోను, తీసుకెళ్ళిపోయినా పట్టించుకోను. ప్రత్యక్ష అనుభవం పొందినటువంటి వారి ద్వారా రచించబడినటువంటిది సాయి సచ్చరిత్ర. ప్రత్యక్ష అనుభవం, బాబాని కళ్ళారా చూసి, ఆయన మాటలు విని ఆయన చర్యలు చూసి రచించినటువంటిది. మీరు కానీ చదివినట్లయితే నాకు ఎంత పులకిస్తుందంటే, అందులో ఒక్క వాక్యాన్ని నాకు ఇవ్వండి, ఆ వాక్యంలో నుంచి పొల్లు పోకుండా 2 గంటలు నేను మాట్లాడతాను. ఆ వాక్యం దాటి పక్కకు పోను, అదే వాక్యంలో ఉంటా. 2 గంటలు ఒక వాక్యం గురించి మాట్లాడతా, గర్వంగా కాదు, అంత ఉంది దాంట్లో సారం, అంత ఉంది. అందువల్లనే ఈ వేదికని ఆధారంగా చేసుకొని 7 రోజుల పాటు, ఇది ఎంత భాగ్యం. మరి ఇప్పుడు ఇంత అద్భుతమైన కార్యక్రమానికి ఇన్ని కుర్చీలు వేస్తే అసలు సందు ఉండకూడదు వాస్తవానికైతే, అవును కదా? మరి సందు ఉందే, ఖాళీగా ఉన్నాయే, ఎందుకున్నాయి? ఇక్కడ ఒక చిన్న క్లారిటీ మీకు ఇవ్వాలి. అదేంటంటే, ప్రపంచంలో 2 సంపదలు ఉంటాయి, ఆధ్యాత్మిక సంపద, లౌకిక సంపద. లౌకిక సంపద అంటే, ఈరోజు నేను కూలి పని చేస్తే సాయంత్రానికి నా యజమాని డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు ఎత్తుకొని పోతే కూరగాయలు ఏదైనా కొనుక్కోవచ్చు, ఉప్పు పప్పు. నేను ఈరోజంతా సత్సంగం విన్నానండి, మీరు చిల్లర కొట్టుకెళ్ళి నేను సత్సంగం విన్నాను, ఎంతో పుణ్యం వచ్చింది, ఆ పుణ్యాన్ని కాస్త తీసుకొని ఒక 1/2 లీటర్ నూనె ఇస్తాడా? మరి పుణ్యం వచ్చింది కదా నీకు, రాలేదా? అబద్ధమా పుణ్యం రావడం? పుణ్యాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయలేము, మార్పిడి లేదు. డబ్బుని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. కాబట్టి లౌకిక సంపద మీద 90% మందికి మమకారం ఉంటుంది. ఇప్పుడు ఇంకొక చిన్న పాంప్లెట్ వేసి, రెడ్డి గారు ఎల్లుండి ఎవరైతే వస్తారో వాళ్ళకి 150 రూపాయల చీర బహుమానంగా ఇవ్వకూడదు, ఎక్కువ ఖరీదు కూడొద్దు, 150 రూపాయలు. ఇంక చూడండి, ఒక్క కుర్చీ ఖాళీగా ఉండకపోవడం తప్పి అసలు ఎవరు ముందుకు వస్తారో ముందు అయిపోతాయేమో చీరలు. మళ్ళీ ఎంక్వైరీ, ఎన్ని చీరలు తెచ్చారండి ఎంక్వైరీ. మళ్ళీ నాయకులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పేరు రాయించండి సార్, మా పేరు. 150 రూపాయలు. మరి అంతకంటే హీనం ఆయన. ఇందాకేదో చెప్పారు, ఇన్ని లక్షల సంవత్సరాల అని, కల్పం దాకా నిన్ను కాపాడుతానరా అంటే 150 రూపాయల చీర కంటే తక్కువ. నేను కల్పాలు మాట్లాడను, జన్మల్లో మాట్లాడను, నాకు తెలియదు కాబట్టి. గత జన్మలో ఎవరో నాకేం తెలుసు, వచ్చే జన్మలో ఎవరో నాకేం తెలుసు. నేను మాట్లాడేది నా జీవితం ఉన్నంత వరకు. దీనిని జయించగలిగితే ప్రపంచాన్ని జయించినట్టు. నేను దీన్నే జయించలేకపోతుంటే వచ్చే జన్మ సంగతి నాకెందుకయ్యా స్వామి? ఒక ఆయన ఇదే విధంగా ఉపన్యాసం చెప్తున్నాడట. చెప్తుంటే చెప్పాడు, ఒరే పాపాలు చేసినావంటే మళ్ళా పుడతావు, నీకు జన్మ ఉంటుంది, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరీ శయనం, భజగోవిందం మళ్ళా పుడతావురా స్వామి అందరూ చెప్పాడు. అందరూ విన్నారు, అమ్మమ్మ పాపాలు చేయకూడదు అని వెళ్ళారు. ఈయన దిగుతూ ఉంటే స్వామి ఒకడు మాత్రం వెయిట్ చేస్తున్నాడు అక్కడ. వాడు వచ్చినాడు, స్వామి ఇందాకేదో చెప్పారు, ఒక్కసారి చెప్పండి అని. ఏం లేదురా, పాపాలు చేస్తే మళ్ళా పుడతావురా నాయన,
అట్లయితే తెలియక ఇప్పుడు దాకా పుణ్యాలు చేశాను స్వామి, ఇంకా పాపాలే చేస్తా. ఎందుకు? మళ్ళా పుట్టాలి కదా. ఎంత అందమైన లోకం. మహేష్ బాబు సినిమాలు, చిరంజీవి సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు, సీరియళ్ళు ఎన్ని మిస్ అయిపోతాం. అబ్బబ్బబ్బా, అనవసరంగా ఇంక చచ్చినా కూడా పుణ్యం చేయను, మరలా పుట్టాల్సిందే నేను అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, ఓరి పిచ్చోడా, నేను పుడతారన్నాను కానీ మళ్ళా మనిషిగానే పుడతామని నేను చెప్పలేదు కదరా. ఓ చీమగా పుట్టొచ్చు, దోమగా పుట్టొచ్చు, పందిగా కూడా పుట్టొచ్చు అని అంటే, అప్పుడు వాడన్నాడు, సరే పందిగా పుట్టాను సార్ స్వామి, నాకు తెలుస్తుందా? ఇప్పుడు ఉండే పందులు తెలుసా? పలానా జన్మలో నేను పలానా వెంకట సుబ్బయ్యని నేను పాపాలు చేసి పుట్టాను పందులు తెలుసా? సింపుల్ లాజిక్. కాబట్టి నేను స్టేజ్ మీద నుంచి జన్మల గురించి నేను మాట్లాడను. నాయన, నువ్వు జీవించి ఉన్నటువంటి 72, 80, 90 సంవత్సరాల్లో ఆనందంగా బాబా నుంచి ఏవైతే అనుగ్రహంగా నువ్వు ఆశించాలో ఆ మూడింటిని పొందు. అది చాలు ఈ జన్మకి. ఏంటి ఆ మూడు? ఒకటి, ఆయన పొగుడుతున్నాం. ఓం, ఒకసారి అనండి, ఓం శ్రీ, ఒకసారి అనండి గట్టిగా. ఆయన ఏమని స్తుతిస్తాం మనం? ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటాం. అంటే నాయన, నువ్వు ఎందులో సమర్థుడు అంటే సచ్చిదానందాన్ని ప్రసాదించడంలో సమర్థుడివి అని పొగుడుతూ ఉన్నాం. సచ్చిదానందం, సత్ చిత్ ఆనందం, నిరంతరం ఆనందం. డబ్బు ఉన్న ఆనందం, డబ్బు లేకపోయిన ఆనందం, నష్టం వచ్చిన ఆనందం, నష్టం లేకపోయిన ఆనందం. అంటే ఒక వస్తువుతో నిమిత్తం లేకుండా, ఒక వ్యక్తితో నిమిత్తం లేకుండా, ఒక సంఘటనతో నిమిత్తం లేకుండా నువ్వు ఆనందంగా జీవించగలిగితే దట్ ఈజ్ సచ్చిదానందం. వచ్చేసిందా మనకు? ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళంతా సాధించేసినామా? సాధ్యమైందా? ఎక్కడొచ్చింది సచ్చిదానందం? మనిషి పోతే ఆనందం పోయింది, డబ్బు పోతే ఆనందం పోయింది, సమయం వృధా అయితే ఆనందం పోయింది. అందువల్ల ఆనందంగా ఉండడం నేర్చుకోండి. చాలామంది సీరియస్గా ఉండారు. ఎందుకు ఉండారో నాకు తెలియదు. చిట్టపట్టలు ఆడుతున్నాయి కొన్ని మొహాలు. టైం అవుతుంది, మహానుభావుడు మైకోదలేదు అనుకున్నారో ఏమో. స్మైల్ ఇవ్వండి, నిరంతరం చిరునవ్వుతో ఉండండి. బాబా ప్రసాదించేది అదే మనకు, నిరంతరం చిరునవ్వు. ఏమండి, నీకు ఇది జరిగింది, బాబా ప్రసాదం. నాకు ఒక వ్యక్తి తెలుసు, సాంబమూర్తి గారని, నాయుడుపేట కోఆపరేటివ్ బ్యాంకులో ఆయన ఒక ఎంప్లాయీ. నిరంతరం సాయినామం, నిరంతరం. మన వల్ల కాదు, సమస్య లేదు. నేనైతే 4 అవతారాలు మీకు నిధులు చెప్తున్నాను కానీ 4 అవతారాలు. స్కూల్కి వెళ్తే టీచరు, ఇంటికి వెళ్తే ఫ్యామిలీ, సైకాలజిస్టుని, మళ్ళా క్లాసులకి వెళ్తే సైకాలజిస్టుని, ఇంకా సింగర్గా పాటల్లో పాడడం, రాయడం, ఇదొక పని. 4-5 అవతారాలు. నేనెక్కడ బాబా మీద కంటిన్యూగా ఉండేది? ఆ మహానుభావుడు నిరంతరం బాబా నామస్మరణ, మాట్లాడితే సాయి, నవ్వుతూ. అలాంటి వ్యక్తికి జీవితంలో ఎన్నో జరిగినాయి. చివరి ఘట్టం చెప్తా. కూతురు ఉంది, నాలాగా తెల్లగా ఉంటుంది. మీకు అర్థమై ఉంటుంది బాగా. ఈ మైక్ కలర్ నేనే మేలు కొద్దిగా. ఆయన బాధ ఏంటంటే లోపల, ఈ అమ్మాయికి ఎలాంటి వాడు వస్తాడో, ఎవడు చేసుకుంటాడో టెన్షన్. రిటైర్ అయిపోయినాడు పాపం. లాస్ట్కి బాబా అద్భుతంగా సినిమా యాక్టర్ లాగా ఉండే వ్యక్తిని అల్లుడుగా తెచ్చాడు. అప్పుడు పోయిన ప్రతి ఒక్కరూ, సాంబమూర్తి గారు మీ సేవలు వృధాగాల, ఏమల్లుడయ్యా, ఏమి టీవీ, తెల్లగా ఉన్నాడు, ఆ అమ్మాయి నల్లగా ఉంది, ఎట్ట నచ్చినాడో. బాబా వేసినాడంటే వాళ్ళ ఎదుగు నచ్చడు, ఖచ్చితంగా నచ్చుతాడు అని పొగుడుకున్నాం. సంవత్సరం తిరిగేసరికి ఆ అల్లుడిని భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు, చనిపోయాడు. నాకు మనసు రాలా, ఎలా కలవాలా ఆయన్ని, ఎలా మాట్లాడాలి, ఆయన ఫేస్ చేయలేక నేను తప్పించుకొని తిరిగాను. ఒకరోజు టౌన్లో వస్తుంటే ఎదురుపడ్డాడు. నేను పక్కకి వెళ్తే సాయి 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 అని పిలిచాడు. అప్పుడు కూడా చిరునవ్వు. ఎలా సాధ్యం? సాంబమూర్తి గారు, నేను మొహం చూడలేక రాలేదండి. ఎలా తట్టుకున్నారండి? ఆయన అన్నాడు, తట్టుకునేదానికి ఏముంది, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఆయనకేం అవసరమో, నా అల్లుడితో ఏం పనులు ఉన్నాయో, ఏం పెట్టుకున్నాడో మనకేం తెలుసు ఆయన అజెండా. పోనీలే, ఉపయోగించుకొని. అందుకు నా అల్లుడు ఉపయోగపడినందుకు ఆనందంగా ఉందన్నాడు. నాకు కళ్ళు బయర్లు కమ్మినాయి. ఇది కదరా భక్తి, మనది ఒక భక్తి. వేషం వేసుకుని తప్పితే ఏమన్నా ఉందా? వైట్ అండ్ వైట్ ఏం ఉపయోగం? వైట్ అండ్ వైట్ వల్ల సంస్కరణ జరగకుండా
భావావేశం పొందకుండా, అనుభూతి పొందకుండా, బాబా నీకు ఈరోజు నేను ఒక నైవేద్యం పెట్టలేకపోయినానని కనీసం బాధపడకుండా మా ఆవిడ పెడుతుంటుంది అప్పుడప్పుడు ప్రసాదం. టమాటా పండు ప్రసాదమా? నాకు అర్థం కాదు. అంటే నువ్వు టమాటా పండు తిని బతికేస్తావు ఉదయాన్నే? ఎంత దుర్మార్గం! పై మాటలండి, పై మాటలు అవన్నీ. అబ్బా బాబా వచ్చేది. నిజంగా నువ్వు టిఫిన్ తిన్నావు కదా ఇంత, మరి కనీసం ఆ టిఫిన్ అంత పెట్టకపోయినా అంతైనా పెట్టచ్చు కదా. టమాటా పండు, ఖర్జూరం ఒక్క పండు. కొన్ని గుడుల్లో పెడుతుంటారు ప్రసాదం, కలకండ పలుకులు 2 పలుకులు. స్వామి కొద్దిగా పెట్టండి, డబ్బా నిండా ఇచ్చాడు, ఇది 2 నెలలు రావాలా. ఎవరు చెప్పారు? ధర్మకర్త చెప్పాడు. కాబట్టి 2 పలుకులు. ఇది మనం బాబాని సేవించే విధానం. ఈ మార్పులన్నీ చేసుకోకుండా ఇలాంటివన్నీ మనం జరుపుకున్నందువల్ల ప్రయోజనం లేదు. అనుభూతి చెందాలి. హారతి పాడుతుంటే అనుభూతి చెంది పాడాలి. మేఘశ్యాముడు ఒంటికాల మీద పాడాడు, మనం నిలబడుకోవడానికే చస్తా ఉన్నాం. అర్థం చేసుకుని పాడాలి. ఎంతమందికి హారతలు వచ్చు చూడకుండా పాడగలరు? ఎంతమందికి వాటికి అర్థాలు వచ్చు? మరి నీకు బాబా భక్తురాలని చెప్పుకునే అర్హత ఉందా? నీకు అర్హత ఉందా? ఎన్నిసార్లు సచ్చరిత చదివావు? ఎన్నిసార్లు బాబా పారాయణ చేసావు? అంత వదిలి రోజుకి 24 గంటలు ఇచ్చాడు కదా, నువ్వు బాబా భక్తుడు కదా. మరి ఎంత సమయాన్ని ఇస్తున్నావు ఆయనకి? ఎంత సమయం? లెక్కేయండి. నేను లెక్కేసిన తర్వాత నాకు అర్థమైంది, 3 గంటలకు మించి నా వల్ల కావడం లేదు బాబా, నువ్వేం చేస్తావు నీ ఇష్టం. రిటైర్ అవుదామంటే పెంచుతూ ఉన్నారు. ఇంకా 58 అనుకుంటే 60 చేసినారు, 60 అనుకుంటే 62 చేసినారు, ఈసారి 70 చేస్తారేమో తెలియదు. మరి ఎప్పటికీ విశ్రాంతి లేదు. అందువల్లనే చెక్ చేసుకుంటూ వెళ్దాం మిత్రులరా, చెక్ చేసుకుంటూ వెళ్దాం. నన్ను అనిదా భావించొద్దు, నా మాటలు కొద్దిగా కటువుగానే ఉంటాయి. నేను ఎలాంటి వాడినంటే ప్రయోజనం లేని పని చెయ్యను, మీలాగే నేను కూడా. ఎవరైనా సరే నేను బాబా దగ్గరకు వచ్చి బాబా ఇది చెయ్యి బాబా అని దేబిరించడం నాకు ఇష్టం ఉండదు. భిక్షం ఎత్తొద్దు ఆయన దగ్గర. ఆయన ఎత్తాడు 5 ఇళ్లలో భిక్ష, నువ్వు ఎత్తాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన భిక్ష ఎత్తాడు, ఆయన కోసం కోటీశ్వరుడుగా నిలిచి మన ముందున్నాడు. కల్పాంతం వరకు రక్షించేవాడు మన దగ్గర ఉన్నాడు. భిక్ష నేను ఎత్తను. ఉదాహరణ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. రోజంతా రెడ్డి గారి దగ్గర ఒక వ్యక్తి పనిచేశాడు. సాయంత్రం వచ్చి రెడ్డి గారు నాకు కూలి ఇవ్వండి అన్నాడు. రెడ్డి గారు ఇస్తారా ఇవ్వరా? ఇవ్వాలా వద్దా? ఇప్పుడు రెడ్డి గారికి ఆప్షన్ ఉందా? నా ఇష్టం, ఇస్తే ఇస్తా లేకపోతే అనగలడా? ఉదయం 500 ఇస్తాను రా నీకని చెప్పాడు, సాయంత్రం 300 ఇవ్వగలడా? ఆప్షన్ ఉందా? లేదు. ఎందుకని? పని చేశాడు, డబ్బులు ఇవ్వాల్సిందే, వాడికి ఆ రైట్ ఉంది. అలా కాకుండా ఇంటికి ఒక భిక్షగాడు వచ్చాడు, రెడ్డి గారి దగ్గరకు వచ్చారు. అయ్యా రెడ్డి గారు నాకు భిక్ష వేయండి. ఆప్షన్ ఉంది, ఆయన ఇష్టం. వేయొచ్చు, వేయకపోవచ్చు. పోవచ్చు. ఎందుకు భిక్షం అడుగుతున్నావు? దయచేసి భిక్షగాళ్ళుగా మారొద్దు. బాబా దగ్గర పని చేయండి, సేవ చేయండి, నీ భక్తిని నిరూపించండి, నీ ప్రేమను ప్రదర్శించండి. అప్పుడు ఆయన అడగండి. పరిగెత్తుకుంటూ ఇవ్వాల్సిందే. దాన్నే రుణగ్రస్తత అన్నాడు ఆయన. నన్ను రుణానుబంధానికి ముడివేయండి, నేను ఖచ్చితంగా నీ రుణాన్ని తీర్చుకోవడానికైనా సరే నేను అనుగ్రహిస్తాను. రుణానుబంధం. ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారికి రుణగ్రస్తుడయ్యాడు బాబా, రుణగ్రస్తుడయ్యాడు. ఆయన శరీరాన్ని సేవకు ఉపయోగించాడు, మనస్సుని 7 రోజుల పాటు పెట్టాడు, ధనాన్ని ఉపయోగించాడు, తను మన ధనాల్ని ఆయన ఉపయోగించాడు, రుణగ్రస్తుడయ్యాడు. ఇప్పుడు ఆయన తరతరం ఆ రుణగ్రస్తతలో నుంచి బయటపడడానికి బాబా ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎప్పుడు వస్తుందా నాకు అవకాశం, నేను ఉద్ధరించాలి వీళ్ళని. ఒక ఆపద వచ్చింది, ఎంటుకు వాసిలో తప్పిస్తాడు, అప్పుడు తెలియదు మనకు బాబా తప్పించాడని. రుణగ్రస్తత, రుణం తీర్చుకుంటున్నాడు. ఒక అమ్మాయికి సీట్ రావాలి, వచ్చేస్తుంది. ఒక అమ్మాయి డాక్టర్ కావాలి, వస్తుంది. మనవరాల విషయం చెప్తున్నా, ఇప్పుడు విషయం కాదు, ఇంకా రాబోయే తరాల్లో ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు బాబా పాదాలు వచ్చినటువంటి భక్తుడు, బాబా మరుగుదొడ్డికి పోతుంటే చెంబెత్తుకుపోయిన భక్తుడు బయాజీ పాటిల్, ఎవరి మీదైతే బాబా ఒరిగిపోయాడో ఆ భక్తుడు
ఆ భక్తుడి మనవళ్ళు ఈరోజు షిరిడీలో 3 స్టార్ హోటళ్ళు కట్టుకొని బతుకుతున్నారు. ఆయన చేసిన సేవ ఏంటి? చెంబు కాలు ఉతకడం. మరి ఈరోజు నువ్వు చేసిన సేవ ఊరికే పోతుందా? అంత ప్రసాదం పెట్టే ఊరికే పోదు, 3 ప్రదక్షిణలు చేసే ఊరికే పోదు. భగవంతుడికి చేసినటువంటి సేవ వృధా కాదు. ఖచ్చితంగా ఆయన రుణగ్రస్తుడవుతాడు. అందులో బాబా ఒక హామీ ఇచ్చాడు, మీకు తెలుసు కదా. ఎవరైనా ₹1 నాకు ఇస్తే ఏమన్నాడండి? గట్టిగా చెప్పండి, కొద్ది గట్టిగా. ఎంతకి? ₹1కి ₹10 అంటే ఎంత వడ్డీ అండి? ₹10 వడ్డీ ఇస్తానన్నాడు. మార్కెట్లో ఏడన్నా ఉందా వడ్డీ? అంత వడ్డీ ఇచ్చేటువంటి ఆయన్ని పెట్టుకొని సాధ్యమైనంత సేవ చేసుకుంటూ వెళ్దాం. చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాం. మనకు అరిషద్ వర్గాలు ఉన్నాయి కదా, కామ, క్రోధ, లోభ 3 ప్రధానమైనవి. ఆ తర్వాత వాటికి ఇంకా తీవ్రమైతే ఆ 3 గన మోహము, మదము, మత్సరం. ఇవి ఎక్కువైతే కామాన్ని విడిచిపెట్టండి, క్రోధాన్ని విడిచిపెట్టండి, లోభాన్ని విడిచిపెట్టండి. నేను చెప్తున్నా, విడిచిపెట్టద్దు. ఈ 3ంటిని విడిచిపెట్టద్దు. ఇక్కడ పెట్టుకోండి. ఇదేంటి దుర్మార్గం? ఇదే సత్సంగం అంటే ఏం చెప్తున్నా? కామాన్ని వదిలిపెట్టద్దు, కామాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయండి. కోరికలు పోవు మనకు, కానీ ఆ కోరికని మార్చండి. బాబా ఎల్లప్పుడూ నీ పాదాల చెంత ఉండేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని కోరండి. కామం ఉండాల్సిందే. కామం వదిలేస్తే ఎవడు బతకలేడు. ఇక్కడ ఎవ్వరు కోరికలు లేనివాడు ఒక్కటి చేయెత్తి చూపించమంటే సమస్య లేదు. కానీ కోరికను ట్రాన్స్ఫార్మ్ చేయండి. కామం ఉండాల్సిందే, కానీ సాత్వికమైనటువంటి కామం ఉండాలి. భగవంతుడికి సంబంధించినటువంటి కామం ఉండాలి. నేను కోరుకుంటున్నా ఆయన్ని, బాబా ఇంకెప్పుడైనా నన్ను సంస్కరించేది. పై వరకైతే వేషం మార్చగలిగినాను, కానీ లోపల అలానే ఉన్నాయి బుద్ధులు. వీటిని సంస్కరిస్తే కదా. మరి ఎప్పుడు సంస్కరిస్తావని కోరుతూ ఉన్నా, కామంతో ఉన్నా. తీరుస్తావా తీరవా? తర్వాత క్రోధం ఉంది నాకు. ఏంది క్రోధం? భగవంతుడికి దూరం చేసే అవలక్షణాలు ఏవైతే నాలో ఉన్నాయో వాటి మీద నాకు కోపం ఉంది. కోప్పడండి. తర్వాత లోభం. లోభం కూడా ఉండాల్సిందే. లోభం అంటే పిసినారితనం ఉండాల్సిందే. నేనేమంటానంటే 24 గంటల్లో బాగా పిసినారితనంతో ఉండి కొంత సమయాన్ని మీరు దాచిపెట్టి ఆ సమయాన్ని ఆయనకు ఉపయోగించండి. మీకు అర్థమైంది కదా ఇక్కడ వరకు? సో సాయి బంధువులారా, ఇలా మనం వెళ్ళినట్లయితే, ఆచరణాత్మకంగా ఆలోచించినట్లయితే, నేను ఈ కార్యక్రమం ఫలప్రదమవుతుందని, ఆయన సంకల్పంలోంచి పుట్టింది, ఆయన ఆచరణ చేస్తున్నారు. అద్భుతమైన కార్యక్రమం. నా జీవితం ధన్యమైంది. ఈరోజు మిస్ అయ్యి ఉంటే ఏం మిస్ అయ్యి ఉండేవాడినో. బాబాకి కనకపు సింహాసనం చేయించి ఇంట్లో తల్లిదండ్రుల్ని ఆదరించినటువంటి ఆ బిడ్డ యొక్క సింహాసనాన్ని బాబా స్వీకరించాడు. తల్లిదండ్రులను క్షోభకు గురి చేసి, భార్యని క్షోభకు గురి చేసి, సంసారాన్ని గాలికి వదిలేసి బాబా సేవ చేసుకొని నేను అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తాను అంటే అది బాబా తీసుకోడు. నీ కర్తవ్యాలను నువ్వు నిర్వర్తించాల్సిందే. ఆ తర్వాత బాబా సేవ చేయాల్సిందే. కర్తవ్యాలను విస్మరించి నేను చేయమని నేనైతే చెప్పను. దయచేసి అమ్మని చూడకుండా, అమ్మ పట్టెడు అన్నం పెట్టకుండా వృద్ధాశ్రమంలో బారేసి నువ్వు ₹1,00,000 పెట్టి కార్యక్రమాలు చేసిన ప్రయోజనం లేదు. తల్లిదండ్రులను విస్మరించిన వారు భగవంతునికి దూరం అవ్వడం ఖాయం. అమ్మ ప్రేమ ఎలాంటిదో సాయి ప్రేమ అలాంటిది. అందుకనే మనం సాయి మాత అంటాం. అమ్మని ప్రేమిస్తే సాయిని ప్రేమించినట్టే. అమ్మలో సాయిని చూస్తే, భార్యలో సాయిని చూస్తే, తల్లిదండ్రుల్లో సాయిని చూస్తే, పక్క మిత్రుల్లో సాయిని చూస్తే, అందరిలో సాయిని చూస్తే అదే నేను అన్నాడు కదా బాబా. అందరి హృదయాల్లో ఉండే నేనే అసలైన నేను. కాబట్టి అమ్మ గురించి ఒక్క పాట పాడి నేను ముగిస్తాను.
నవమాసాలు కడుపున మోసి నవమాసాలు కడుపున మోసి పురుడు పురుడొక చావని తెలిసి పేగు పంచిన అమ్మకు నీరాజనం. కష్టాలు కడగండ్లు తాను తాగి, కష్టాలు కడగండ్లు తాను తాగి, తన రక్తాన్ని పాలగా మార్చి నన్ను పెంచిన అమ్మకు నీరాజనం. బోసి నవ్వుల చూసి బాధలను దిగమింగి, బోసి నవ్వుల చూసి బాధలను దిగమింగి, పాల బుగ్గల చూసి పరవశించి కరుణ చూపిన అమ్మకు నీరాజనం. జబ్బు చేసిన నాడు గుండెలు బాదుకుని, జబ్బు చేసిన నాడు గుండెలు బాదుకుని, ముక్కోటి దేవుళ్ళకు ముడుపులు కట్టి కంటికి రెప్పలా కాచిన అమ్మకు నీరాజనం. ఆలి మాటలు నమ్మి అలుసు చేసిన నాడు, ఆలి మాటలు నమ్మి అలుసు చేసిన నాడు, ఆదరించక తనను మోసగించిన నాడు, కోపమన్నది లేక బాగుండు కొడుకాయని కరుణ చూపిన అమ్మకు నీరాజనం. నీరాజనం. బిడ్డల కోసమే బ్రతికి బిడ్డల బాగునే తలచి, బిడ్డల కోసమే బ్రతికి బిడ్డల బాగునే తలచి, బిడ్డల కోసము తన జన్మను హారతి చేసే త్యాగమూర్తి అమ్మకు నీరాజనం. 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 తల్లులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ వల్లే ఈ భావితరం భవిష్యత్తు మీ మీదనే ఆధారపడి ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా గురుతుల్యులు సాయి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, బాబా గారికి, బాబావారు మీ సంకల్పం ద్వారా నన్ను పిలిపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి అవకాశాలు మరెన్నో ఆయన కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి.